ఈ ముద్రని ఇలా డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల స్టమక్ పెయిన్ అనేది పోతుంది, కడుపులో మంట కూడా తగ్గుతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రెషర్ పాయింట్ వద్ద నొక్కడం ద్వారా ఇన్సోమినియా ప్రాబ్లం నుంచి బయటపడతారు. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డైలీ పడుకునే ముందు ఇలా చేయండి 5 మినిట్స్. అలాగే ఈ ముద్రని ఇలా ప్రెషర్ పాయింట్ వద్ద నొక్కడం ద్వారా పంటి నొప్పి తగ్గుతుంది, పళ్ళు ఊగే సమస్య కూడా పోతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యతలో. ఈ ముద్రని ఇలా పెద్దవాళ్ళు వాకింగ్ చేయలేము, మేము ఎక్సర్సైజ్ చేయలేము అనుకునే వాళ్ళు మంచం మీద కూర్చొని లేదంటే చైర్లో కూర్చొని అయినా ఈ విధంగా చెయ్యండి. డే మొత్తం మీరు యాక్టివ్గా ఉంటారు. ఏవి తిన్నా అరుగుతాయి. ఏ నొప్పులు లేకుండా, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు ఏవి లేకుండా ఉంటాయి. ఈజీగా ఈ విధంగా చేయవచ్చు. కాబట్టి ఎవరైనా చేయవచ్చు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చేయవచ్చు. కానీ పెద్దవాళ్ళు వాకింగ్ పోలేము అనుకునే వాళ్ళు ఈ విధంగా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల బ్రెయిన్ స్ట్రాంగ్గా అవుతుంది, షార్ప్గా తయారవుతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇలా చెవిని మసాజ్ చేయడం వలన యంగ్గా ఉంటారు చాలా రోజులు. అలాగే చెవు నొప్పి తగ్గుతుంది, అలాగే స్ట్రెస్ అనేది పోతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. చాలా యంగ్గా ఉండండి. అలాగే ఈ ముద్రని డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల స్ట్రెస్ పోతుంది, అలాగే యాంగ్జైటీ కూడా పోతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యంలో. ఈ ముద్రని డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా అవుతుంది, వెయిట్ లాస్ కావచ్చు, బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. ఈ ముద్రని డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల బాడీలో వాటర్ కంటెంట్ బ్యాలెన్స్ చేస్తుంది, అలాగే బాడీలో స్వెల్లింగ్స్ పోతాయి. డైలీ ప్రాక్టీస్ చేయండి. ఈ ముద్రని డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యంలో. మీరు షోల్డర్ పెయిన్, షోల్డరు ఫ్లెక్సిబుల్గా లేక బాధపడుతున్నారు. అయితే ఈ విధంగా చేయడం వల్ల మీ షోల్డర్ పెయిన్ మొత్తం పోతుంది, షోల్డర్ ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల అసలు నొప్పి అనేది లేకుండా పోతుంది. అలాగే షోల్డర్ ఫ్లెక్సిబుల్గా తయారు కావాలి అని అంటే 2 చేతులతోటి ఈ విధంగా 2 టవల్స్ తీసుకొని నేలను తుడిచే క్రమం చేయడం వల్ల మీ ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. మీ షోల్డర్ అలాగే నెక్ పెయిన్ కూడా పోతుంది. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేయండి. అలాగే తొడ భాగంలో కొలెస్ట్రాల్ తగ్గాలి అని అంటే ఈ విధంగా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉన్న సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యంలో. ఈ ముద్రని ఇలా డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల స్టమక్ పెయిన్ అనేది పోతుంది, కడుపులో మంట కూడా తగ్గుతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. ఈ ప్రెషర్ పాయింట్ వద్ద నొక్కడం ద్వారా ఇన్సోమినియా ప్రాబ్లం నుంచి బయటపడతారు. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డైలీ పడుకునే ముందు ఇలా చేయండి 5 మినిట్స్. అలాగే ఈ ముద్రని ఇలా ప్రెషర్ పాయింట్ వద్ద నొక్కడం ద్వారా పంటి నొప్పి తగ్గుతుంది, పళ్ళు ఊగే సమస్య కూడా పోతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యతలో. ఈ ముద్రని ఇలా పెద్దవాళ్ళు వాకింగ్ చేయలేము, మేము ఎక్సర్సైజ్ చేయలేము అనుకునే వాళ్ళు మంచం మీద కూర్చొని లేదంటే చైర్లో కూర్చొని అయినా ఈ విధంగా చెయ్యండి. డే మొత్తం మీరు యాక్టివ్గా ఉంటారు. ఏవి తిన్నా అరుగుతాయి. ఏ నొప్పులు లేకుండా, కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు ఏవి లేకుండా ఉంటాయి. ఈజీగా ఈ విధంగా చేయవచ్చు. కాబట్టి ఎవరైనా చేయవచ్చు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా చేయవచ్చు. కానీ పెద్దవాళ్ళు వాకింగ్ పోలేము అనుకునే వాళ్ళు ఈ విధంగా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల బ్రెయిన్ స్ట్రాంగ్గా అవుతుంది, షార్ప్గా తయారవుతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. అలాగే ఇలా చెవిని మసాజ్ చేయడం వలన యంగ్గా ఉంటారు చాలా రోజులు. అలాగే చెవు నొప్పి తగ్గుతుంది, అలాగే స్ట్రెస్ అనేది పోతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. చాలా యంగ్గా ఉండండి. అలాగే ఈ ముద్రని డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల స్ట్రెస్ పోతుంది, అలాగే యాంగ్జైటీ కూడా పోతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యంలో. ఈ ముద్రని డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ ఫాస్ట్గా అవుతుంది, వెయిట్ లాస్ కావచ్చు, బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుతుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. ఈ ముద్రని డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల బాడీలో వాటర్ కంటెంట్ బ్యాలెన్స్ చేస్తుంది, అలాగే బాడీలో స్వెల్లింగ్స్ పోతాయి. డైలీ ప్రాక్టీస్ చేయండి. ఈ ముద్రని డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యంలో. మీరు షోల్డర్ పెయిన్, షోల్డరు ఫ్లెక్సిబుల్గా లేక బాధపడుతున్నారు. అయితే ఈ విధంగా చేయడం వల్ల మీ షోల్డర్ పెయిన్ మొత్తం పోతుంది, షోల్డర్ ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల అసలు నొప్పి అనేది లేకుండా పోతుంది. అలాగే షోల్డర్ ఫ్లెక్సిబుల్గా తయారు కావాలి అని అంటే 2 చేతులతోటి ఈ విధంగా 2 టవల్స్ తీసుకొని నేలను తుడిచే క్రమం చేయడం వల్ల మీ ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. మీ షోల్డర్ అలాగే నెక్ పెయిన్ కూడా పోతుంది. నెక్ పెయిన్ ఉన్న వాళ్ళు డైలీ ప్రాక్టీస్ చేయండి. అలాగే తొడ భాగంలో కొలెస్ట్రాల్ తగ్గాలి అని అంటే ఈ విధంగా చేయండి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం. సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యంలో.